భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఎలాంటి బోనస్ ఇవ్వనందున వెంటనే రైతుల ఖాతాల్లో బోనస్ వేయాలని డిమాండ్ చేస్తూ మండల అధ్యక్షులు మొకిలి విజయేందర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల ధాన్యం తడిసి ముద్దయిందని, సన్నబండ్లకు బోనస్ ఇవ్వడం లేదని అన్నారు। ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, సీనియర్ నాయకులు చిలమూరు హనుమయ్య చారి, చింతకుంట గంగాధర్, చింతకుంట సాగర్, మర్రి మల్లేశం, సిరికొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు। రైతులకు 500 బోనస్ వడ్లకి ఇస్తానని చెప్పింది, కానీ ఇప్పటి వరకు అది ఇయ్యకపోగా సన్నపు వడ్డకే ఇస్తానని బోగస్ మాటలు చెప్పి ఆ సన్నపు వడ్డకు కూడా ఇవ్వలేకపోతుంది। రైతులకు రైతు బంధు ఇస్తానని అది ఇవ్వలేకపోతుంది। ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బోనస్ రైతు బంధు 3 ఎకరాల లోపే వేసి 4 ఎకరాలకి ఇప్పటికీ ఇంకా ఇవ్వనే లేదు। ఇవన్నీ వేయాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలుపుతున్నాం। మరి రేవంత్ రెడ్డి నమ్మి వర్షాకాలంలో సాగు చేసేటువంటి సన్న బియ్యాన్ని ఈ రోజు మరి ఎండాకాలంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సీఎం గారి మాటలకు మరి రైతులు పంట సాగు చేయడం జరిగింది। మరి ఎక్కడ కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వలేకపోవడం, మరి రైతులు చాలా ఈ సన్న పంటలని దిగుబడి తక్కువ ఉంటది। మరి దిగుబడి తక్కువ ఉన్న సమయంలో రైతులు చాలా నష్టపోయారు। ఈ నష్టపోయిన దాన్ని ప్రభుత్వం గుర్తించి మరి ఇప్పటికైనా కన్ను తెరిచి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి। అలాగే ఇంతకుముందు రైతు భరోసా పేరు కూడా అదనంగా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రైతు భరోసా లేదు, ఎక్కడ కూడా రుణమాఫీ సకలంగా ఎక్కడ కూడా 50% కూడా రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదు। మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి వారు చేసినటువంటి హామీలు అన్ని తుంగలో తొక్కి ఏదో ఒక మభ్య మాటలు చెప్పుకుంటూ ఈ రోజు కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। మరి ఇకనైనా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో రైతులను ఆదుకునే దిశగా మీరు అడుగులు వేయాలని కోరుతూ మరి ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో మరి తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మరి ఎన్నికల్లో ఇచ్చి హామీలు ఇచ్చి మరి వాటిని నెరవేర్చకపోవడం సరి అయింది కాదు। మరి ఇప్పుడు ఏదైతే మొన్నటి పంటకు సంబంధించిన రైతులకు ఒక క్వింటాల్కు 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇంతవరకు మరి ఆ యొక్క బోనస్ చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం। మరి ఎన్నికల్లో గెలిచేదానిక ఒకటి మాట్లాడడం, గెలిచిన తర్వాత మరొకటి చేయడం ఇది సరి అయింది కాదు। మరి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిరో 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని మీరు ప్రకటించిర్రో వాటిని వెంటనే మరి రైతుల ఖాతాల్లో వారికి క్వింటాల్కు 500 చొప్పున మరి ఇవి జమ చేయాలని మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం।